ఏప్రిల్ నెల 28వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. 12వ కీర్తన 5వ చరణం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. भजन संहिता 12 वचन 5. दीन लोगों के लूट जाने और दरिद्रों को कराहने के कारण परमेश्वर कहता है, अब मैं उठूँगा, जिस पर वे फूंक करते हैं उसे मैं चैन विश्राम दूंगा. Psalm 12 verse 5. For the oppression of the poor, for the sighing of the needy, now will I arise, said the Lord. I will set him in safety from him that puffeth at him. దేవుడు మహోపకారియు, మహాబలవంతుడును, మహాజ్ఞాని అయి ఉన్నాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనము మాటలలో వర్ణించలేము. ఆయన యొక్క గొప్పతనాన్ని మనము ఏ విధంగానూ మరి తక్కువ చేయలేము. ఎందుకంటే ఆయన ఉన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహాజ్ఞాని, ఆయన మహా ఉపకారి. ఎవరు కూడా ఇతరులను బాధ పెట్టకూడదని, ఎవరు కూడా మరి తన యొక్క పొరుగువారిని ద్వేషించకూడదని, తన పొరుగువారిని తన సొంత సహోదరునిలాగా ఆదరించాలి, తన సొంత సహోదరునిలాగా ప్రేమించాలి. వారిని మనకి ఏ విధంగా మనం మేలు చేసుకోవాలనుకుంటున్నామో అలాగే వారి ఎడల కూడా మనము అదే ప్రేమను కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు ఎదుటి వారిని మనము బాధ పెట్టలేము. మనము దేవుని యొక్క ప్రేమను మాత్రమే కనపరచగలుగుతాం. అయితే బాధ పెట్టేవారి గురించి దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే బాధను అనుభవిస్తారో, ఎవరైతే మరి ఇబ్బందులు పాలవుతారో వారి పక్షాన దేవుడు వారికి తోడుగా ఉంటాడని సెలవిస్తున్నాడు. దరిద్రుల పక్షాన ఆయన తోడుగా ఉంటా అంటున్నాడు. వారు రక్షణను కోరుకుంటే, వారు తన యొక్క రక్షణను కోరుకుంటే వారికి అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమామూర్తి! ఆయన పవిత్రమైనటువంటి వాడు, ఆయన గొప్పవాడు. తన ప్రేమను ఆయన మనకు ఉచితంగా ఇచ్చేటువంటి వాడు, తన రక్షణను మనకు ఉచితంగా ఇచ్చేటువంటి వాడు. ఆయన్ని మనము మనసారా కొలిచి తన యొక్క రక్షణను మనం కోరుకుంటే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా దేవుని యొక్క లేఖనాలను బట్టి బలపరచబడుతూ ముందు కొనసాగుదాం. దేవుడి లేఖనం ద్వారా మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.